క్రిందటిసారికి ఇప్పటికి తేడా కేవలం 60. అవును. 60. 293 వచ్చినాయి, క్రిందసారి 350, 343 ఏమో వచ్చినాయి. అవును అవును. అంతే కదా, అంటే ఒక 50 తేడా వచ్చింది. ఈ 50 అక్కడ కలిసినాయి. అవును. బేసిక్ ఈ 50 కాంగ్రెస్కి వచ్చినాయి. కానీ కిందసారి బీజేపీకి వచ్చిన సీట్లు లెక్కేసుకుంటే మరి అప్పుడు 304 కదా బీజేపీ. నేను అంటుంది అదే, ఆ లెక్కను చూసుకున్న మ్యాజిక్ ఫిగర్ లాస్ అయింది. అదే అంటున్నాను, ఎందుకు లాస్ అయింది? అది ఖచ్చితంగా మూడోసారి అధికారం కంటిన్యూగా 3 సార్లు అనేది ఆటోమేటిక్ వ్యతిరేకత ఉంటది కదా. భారతదేశ చరిత్రలోనే 3ఓసారి వరుసగా గెలిచిన ప్రభుత్వం ఏది ఉంది? జవహర్లాల్ నెహ్రూది. మొట్టమొదట ఎన్నికలు కాదు, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయిన ప్రైమ్ మినిస్టర్ పోస్ట్. బ్రిటిష్ వాళ్ళ టైంలో అప్పుడు ఏ ఎన్నికలు జరిగినాయి ఎవరికి తెలియదు. దాన్ని దీంతో సమంగా చూడలేం కదా. ఆయన ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు ఫస్ట్ ట్రిప్. గాంధీ గారి మాట్లాడు ఎన్నుకోబడలేదు, నియమించబడ్డాడు. తర్వాత ఎన్నికైంది 2 సార్లు. అదే అవును, 2 సార్లు ఎన్నిక, మూడోసారి కూడా ఎన్నికయ్యాడు. మరి ఇది ఎన్నికైన మనిషి నేను అక్కడికి ఎట్లా పోని? 60 ఏళ్లలో ఇంకెవరన్నా వరుసగా 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యారా? గెలవలేదు కదా. బేసిక్ గా అసలు రెండోసారికే దిక్కులేనటువంటి పరిస్థితి ఉండేది. ఇందిరాగాంధీని లెక్కేసుకుంటాం, జవహర్లాల్ నెహ్రూని లెక్కేసుకుంటాం. కాబట్టి అది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే అది 3ఓసారి కావడం వలన వచ్చినటువంటి మరొక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే, హిందీ హార్ట్ బెల్ట్ లో 3 కీలకమైన అంశాలు జరిగినాయి. ఒకటి, INDIAగా ఏర్పడిన తర్వాత SC ST